సార్ ఇప్పుడు బాబా ఆడి 2 పైసల లక్షణ శ్రద్ధ సబూరి అవి మనం బాబాకి ఎలా సమర్పించాలి? మనసుకి సంబంధించిన విషయాలు కదా, అవి ఎలా బాబాకి మనం సమర్పించాలి? బాబాకి సమర్పించేటంటే మన దగ్గర పుచ్చుకోకుండా ఉండడం కాదు. శ్రద్ధ సబ్బూరి రెండు ఆయనకు సమర్పించేస్తాను. నా దగ్గర ఇప్పుడు లేదు, నాకు శ్రద్ధ లేదు సబ్బూరి లేదని చెప్పడం కాదు. సబ్బూరిని పాటించడం ద్వారా ఏదో నీకు శ్రద్ధ లేదు అంటే బాబా సమర్పించేస్తే ఒకళ్ళు దీపం పెట్టుకున్నారు నియమంగా, ఇంకొకళ్ళు మార్నింగ్ వాక్ వెళ్తున్నారు. ఇద్దరు నియమంగా చేస్తున్నారు. అక్కడ అంటే మనకి బాబా నుంచి కానీ భగవంతుడి నుంచి కానీ వచ్చే ఇది ఆ నియమానికి ఉంటుందండి, దీపం పెట్టడానికి ఉంటుందా? బాబా గురించి మార్నింగ్ వాక్ చేస్తున్నారు. బాబా గురించి వాళ్ళకి ఆరోగ్యం కోసం చేస్తున్నారు, ఆరోగ్యం వస్తుంది. నువ్వు బాబా గురించి దీపం పెడుతున్నావు, బాబా అనుకో. అంటే నియమంకి మనిషిలో మార్పు అంటే నియమానికి ఏముండదు గురుగారు? నియమానికి దేనికోసం చేస్తున్నావు? వాడికి వచ్చింది నీకు వచ్చింది. వాడు ఒళ్ళు బాగుపడింది, నీకు మనసు బాగుంది. నువ్వు మనసుతో ఇక్కడ వాకింగ్ చేస్తున్నావు, వాడు శరీరంతో వాకింగ్ చేస్తున్నావు. ఇద్దరు చేసేది వాకింగ్ కాక. దీపారాధన అంటే దీపారాధన అంటే దీపాన్ని వెలిగిస్తాం. ఎందుకు చేయాలి? బాబాకి ఇష్టం కనుక. బాబాకి దీపం అంటే ఇష్టం కనుక. అంతకంటే ఏ కారణం ఏమీ లేదు. ఆరతి బాబా ఉండే టైంలో బాబాకి చేసేవాళ్ళు కనుక మన షిరిడీలో ఈరోజు జరుగుతుంది కనుక ఆరతి చేస్తూ ఉంటే మనకు షిరిడీలో ఉన్నటువంటి అనుభూతి జరుగుతుంది. ఆరతి కూడా దీపాల్లో ఒక విశేషం కనుక అది బాబాకి ఇష్టం కనుక ఏమైనా సరే మనం అటు తిప్పి మనకి ఏదైనా ఏది కరెక్ట్ అని అంటే బాబాకి ఇష్టం కనుక. అంతకు మించి వేరే నియమం లేదు, వేరే శాస్త్రం లేదు, ఏం లేదు. అంటే సత్సంగాల్లో ఆరతి గురించి చెప్పమంటే చాలా ప్రాసెస్, అది చాలా ఎక్కువసేపు చెప్పాలి, తర్వాత చెబుతాము. అది ఒక మీడియేట్ లాగా చేస్తుంటుంది. బాబాకి మనకి ఏదైనా చెబుతూ ఉంటుంది. సత్సంగాల్లో చెప్పేటప్పుడు వాళ్ళు పుస్తకాలు వాళ్ళు చెప్తే విని మంచిదే కదా. దాని ప్రాసెస్ తెలుసుకుని తెలుసు. నేను మాత్రం తీసుకోలేదు. దీపారాధన ఎందుకు చేయాలని అంటే దాని ప్రాసెస్ అనేది మనకు తెలియదు. బాబాకి ఇష్టం చూద్దాం, ఎందుకు ఇష్టమో మనకు తెలియదు, ఆయనకి ఇష్టం అంతే. దానివల్ల మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో, దానివల్ల ఆధ్యాత్మిక ఎఫెక్ట్ ఉందో మనకు తెలియదు. బాబాకి ఇష్టం కనుక మనకు ఆరతి అంటే బాబాకి ఆయన ఇష్టమైనటువంటి ఆరతిని ఆయన చూపించాం దీపాన్ని. ఆ దీపం వెలుగులో ఆయన రూపాన్ని ఇంకా స్పష్టంగా చూద్దాం. వయసు వచ్చేటప్పుడు కొంచెం కళ్ళు కూడా మసక పడుతున్నాను కాబట్టి దీపం పెట్టి చూపించినట్టుగా ఆ ఆరతి వెళ్తుంది చూస్తాం. బాబానికి వచ్చేసరికి అంటే ఆరతి ఇంకేం కావాలి? ఆరతి ఇంకా ఎవరైనా దానికి ఒక ఎఫెక్షన్ చెప్పారా ఇది మంచిది. నన్ను అడిగితే మాత్రం చెప్తాను. పారాయణ చేద్దాం అనుకుని బుక్ ఓపెన్ చేసి 2-3 అధ్యాయాలు చదివాను. ఏదో ఒక ప్రాబ్లం వచ్చి నేను మళ్ళీ ఆపేయాల్సి వస్తుంది. ఎవరో ఒకరు రావటం, అర్జెంట్ పని నుండి వెళ్ళటం ఎలా జరుగుతుంది. సత్సంగానికి రావాలన్నా ఆ టైంలోనే ఊళ్ళో ఉండకపోవటము, ఏదో ప్రాబ్లం వచ్చి అవుతుంది. ఒకవేళ నేను వెళ్ళిన సత్సంగానికి నాకు ఇంట్రెస్ట్ లేకుండా మళ్ళీ నాకు రావాలి, ఏమవుతుంది మరి వెళ్ళటం ఎన్ని చేయడం అట్లా. ఒకవేళ అర్జెంటుగా తప్పనిసరి పని కానీ మనం అక్కడ వెళ్తే మళ్ళీ నియమంగా పెట్టుకొని మళ్ళీ వచ్చిన తర్వాత కూర్చొని పారాయణ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఒక నియమంగా పెట్టుకొని పోతూ ఉంటే ఇంట్రెస్ట్. అన్నిటికంటే ప్రధానమైన కారణం ఏంటంటే ఈ పనులు రావటం కానీ వాళ్ళు ఎవరో రావటం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే లోపల ప్రధానంగా మళ్ళీ ఇంట్రెస్ట్ లేకపోవటం అనేది. ఇంట్రెస్ట్ ఉండింది అనుకో, నిజంగా నీకు ఇంట్రెస్ట్ ఉంటే పని మంచి టీవీ ప్రోగ్రామ్ వస్తూ ఉంది, భలే ఇంట్రెస్ట్ ఉంది, సీరియల్ ఆ రోజు మిస్ కాకుండా చూడాలనుకున్నావు, ఎంత చిన్న పని పోతావా? ఎవరైనా ఫ్రెండ్ వచ్చాడు కాసేపు కూర్చోవేసాలి కానీ చూసేస్తాను. ఇక్కడ ఏంటంటే ఎప్పుడెప్పుడు ఎవడొస్తాడో పని లేచి వెళ్దామని ఉంటాడు. ఇది కూడా లోపల బాబా ఎవడన్నా పంపించు, బాబా ఎవడన్నా పంపించు, వాడు వస్తాడు అమ్మా బాబా అని. కాబట్టి ఆసక్తి ఉంటే ఒకవేళ తప్పనిసరిగా కొన్ని దగ్గర జరుగుతాయి, చాలా తప్పనిసరి పరిస్థితులు వస్తాయి. వచ్చినప్పుడు ఆ పని కంప్లీట్ కాగానే ఇమ్మీడియట్గా వచ్చి కూర్చొని మన పారాయణ